పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలో ఘనంగా నిర్వహించిన వైసీపీ నాయకులు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానంలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టి నవ్య రీతులలో పాలన అందరికీ సమభోజ్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్ కుమార్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకొని స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అనంతరం పేదలకు పళ్లు, రొట్టెలు పంచిపెట్టారు. కార్యక్రమంలో మనవర్తి విజయ్ కుమార్, దేవిరెడ్డి రాంబాబు, వస్కా ఉమేష్, ఎంపీటీసీలు తప్పెట్ట వెంకట్రావు, బుల్లం రామానుజం, గొడవర్ది కృష్ణకుమార్, మముడూరి శ్రీనివాస్, బండి మహేష్, శీలం చిట్టియ్య, బండి పద్మ, మోహన్ రావు, పీతల నాగేశ్వరరావు, మంగిన ఆంజనేయులు, నెక్కాంటి సీతారామరాజు, కొండేటి సుబ్రహ్మణ్యం, బాలిన వీరస్వామి, కరెంట్ వెంకటేశ్వరరావు, కేత రామకృష్ణ, అరుపల్లి వినయ్, గుబ్బల వరలక్ష్మి, నెక్కంటి బాలాజీ, బోట్ల చక్రి, నెక్కంటి నవీన్, డి ప్రశాంత్ కుమార్, సరిపల్లి వెంకటేష్ ఇంకా నాయకులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం తర్వాత వెళ్ళిపోవడం సహజం. ఇప్పుడు ఇంకో ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు గొడవ ఉంది మనకి. మీకు బాగా చూసేదా లేదా? అట్టడుగు వర్గాలను కూడా పై స్థాయిలో నిలబెట్టాడు, అందరినీ బాగుండాలని చూసుకున్నాడు, అన్ని వర్గాలకి బాగా చేసాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సంతోషంగా జీవితాంతం ఆనందంగా ఉండాలని, మళ్ళీ మనకు అధికారం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఆశీర్వదించాలి. మీరు అంటారు సరే అండి. హ్యాపీ బర్త్డే జగనన్న, జగనన్న చెప్పండి. హ్యాపీ బర్త్డే జగనన్న, జగనన్న హ్యాపీ బర్త్డే జగనన్న. జగన్ మళ్ళీ వస్తాడన్నా. అలా చూడు, అలా చూడు, మీరు కూడా ఇలాగేమండి, అలా చూడండి.